Hello my dear sweet souls, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా పులావ్ అండి. మటన్ కీమా పులావ్ తినడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ చేయడానికి చాలా లెందీ ప్రాసెస్ అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈజీగా ఎలా చేయొచ్చో ఈరోజు మనం మన వీడియోలో చూద్దాము. తెలిసినంత వరకు నాన్ వెజ్ రెసిపీలో ఇది చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా ఈ ప్రాసెస్ని చూసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మటన్ కీమా ఒక 250 గ్రామ్స్ తీసుకునేసి దానిలో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కొంచెం సేపు ఉంచేద్దామండి. అలా ఉంచినట్లయితే దానిలో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. తర్వాత వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే బాస్మతి రైస్ 1.5 కప్ తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. కుక్కర్ని తీసుకొని దానిలో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేద్దాము. నాన్ వెజ్ ఐటమ్ కనుక ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. 1 మినిట్ ఉంచిన తర్వాత దానిలో కాజు కూడా వేసుకొని కాజు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ సన్నగా తరిగినటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుందామండి. అలాగే ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో 1 మీడియం సైజ్ టొమాటోను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత దానిలో 5 to 6 వరకు గ్రీన్ చిల్లీని అలాగే కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ముందుగా డ్రైన్ చేసుకొని పెట్టుకున్నటువంటి మటన్ కీమాను కూడా యాడ్ చేసేసుకుందామండి. మటన్ కీమా 2 మినిట్స్ మగ్గిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినట్లు కారాన్ని, అలాగే మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మగ్గనిచ్చుకుందాము. మటన్ కొంచెం మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందుగా రైస్ని 1.5 కప్ తీసుకున్నాం కనుక అదే కప్పుకి 1.5 కప్ వాటర్ చొప్పున 3 కప్స్ వాటర్ను యాడ్ చేసుకుందాము. వాటర్ బాగా మరిగే టైంలో దానిలో కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే గరం మసాలా 1 స్పూన్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ను డ్రైన్ చేసుకొని ఆ రైస్ని కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే 1 స్పూన్ గీని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతలు పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీ, టేస్టీ మటన్ కీమా పులావ్ రెడీ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి అని ఒక ఛానల్ ఉందనేసి మీ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన వీడియోస్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసినట్లయితే మన నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.